డాడీ, ఏం డాడీ చీకట్లో కూర్చున్నారు? చీకటేరా, అన్నింట్లోనూ చీకటే. నీ ప్రేమలో చీకటి, ఈ ఇంట్లో చీకటి, మన జీవితాల్లోనూ చీకటే. కానీ దిగులు పడదు, వెలుగొస్తుంది, తప్పకుండా వెలుగొస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు రేయ్, నువ్వు లలితను ప్రేమిస్తున్నావు. ఆ పరమశివం కూతురు లలితని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడం అనేది నాది బాధ్యత. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జిమ్ములోను షాపింగ్ కాంప్లెక్స్లోనూ ఏమేమి జరిగిందో నాకు బాగా తెలుసు. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. రేయ్, నీ బాధను నేను పోగొడతాను. బీ హ్యాపీ ఆల్వేస్. గో అండ్ టేక్ రెస్ట్. హలో, ఇప్పుడు ఎలా ఉంది కుమార్? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు పర్వాలేదు. ఐమ్ సారీ. దేనికి సారీ? అదే నా వల్లే కదా నీకు ఇలా అయింది. ఏమండి, పబ్లిక్ ప్లేస్లో ఒకడు మిమ్మల్ని టీచ్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పండి? అందుకే. వెరీ గుడ్. నేను ఇప్పుడే చూడాలనుంది. మీ ఇంటికి రావచ్చా? ఎవరు? మీరా? ఈ టైంలోనా? మా నాన్నకు తెలిసిందో అంతే కదా. మీ నాన్నంటే నీకంత భయమా? భయమేం కాదు, మర్యాద. ఈ టైంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా? రేపు మామా, రేపు మనం డైరెక్ట్ గా మీటే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నానే. బాయ్. ఎవరది? లేడీ వాయిస్. అమ్మరా, బాయ్. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అంతలోనే ఎంగేజా? నాకు పెళ్ళా? అవును. ఏంటి మమ్మీ, జోక్ చేస్తున్నావా? నేను ఇప్పుడే కదా ఫైనల్ ఇయర్కి వచ్చాను, ఇంకా హైయర్ స్టడీస్ చదవాలి. పెళ్ళయ్యాక చదువుకోవచ్చులే. ఫస్ట్ చదువు, ఆ తర్వాతే పెళ్లి. ఇలా చూడవే, ధనుంజయ్ గారు నిన్ను వాళ్ళింటి కోడల్ని చేసుకోవాలని ఆశపడుతున్నారు. కోడల్ని చేసుకుంటారా? అవును. వాళ్ళ అబ్బాయి రమేష్ గురించి నీకేం తెలుసు? వాడొట్టి రోగమ్మా. నాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో తెలుసా నీకు? చూడు లలి, ఇది ఈ ఏజ్ కుర్రాళ్ళకి మామూలైపోయింది. మ్యారేజ్ తర్వాత మారుతాళ్లే. అలాంటి రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇలా చూడు, మొండి పట్టు పట్టుకుని నేను చెప్పింది విను. ఈ పెళ్లి వల్ల మన కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. అమ్మా ప్లీజ్, నన్ను మీ కూతురులా చూడండి, బిజినెస్ ప్రాపర్టీలా కాదు. ఇలా చూడవే, నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. నీకు మంచేదో చెడేదో నాకు తెలుసు. ఇది నా లైఫ్, మంచేదో చెడేదో నాకు తెలుసు. దయచేసి మీదట పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. ఏ లలిత, ఏంటే నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఏ లల్లి, లల్లి లల్లి, తలుపు తెరువు, తలుపు తెరువమ్మా. ఏ నిర్ణయానికి రాకే, నేను చెప్పేది వినమ్మా. లలిత ప్లీజ్ మా, తలుపు తెరువమ్మా. లల్లి, అమ్మ మాట వినవా నువ్వు? తలుపు తెరువమ్మా, నా మాట విను. లల్లి లల్లి, అమ్మ మాట వినవా నువ్వు? తలుపు తెరువు. లల్లి ప్లీజ్, ఇప్పుడు తలుపు తీసావా లేదా? ఇదే నీ నిర్ణయమా? ఐఎమ్ సారీ, నాకు బాధగానే ఉంది, కానీ మరో మార్గం కనిపించలేదు. ఈ పెళ్లి నిశ్చయం చేసుకొస్తానని చెప్పేసి మా అబ్బాయికి మాటిచ్చి వచ్చానయ్యా. పెళ్లి విషయంలో మా అమ్మాయిని బలవంత పెట్టడం మాకు ఇష్టం లేదు. మా ఇంటికి కోడలుగా రావడంలో మీ అమ్మాయికి ఏంటయ్యా ప్రాబ్లం? మనిద్దరం బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉన్నాం. మన పిల్లలు లైఫ్ పార్ట్నర్స్ కావడంలో ఏమిటయ్యా తప్పు? బిజినెస్ వేరు, లైఫ్ వేరు. నన్ను అర్థం చేసుకోండి. నాకు రెండూ ఒకటే. అమ్మాయిని బలవంత పెట్టడం తప్పు కాదా? తప్పే. మిమ్మల్ని నమ్మి మీ అమ్మాయిని అడగడానికి వచ్చాను కదా, అది పెద్ద తప్పు. ఎందుకంటే అలా మాట్లాడతారో? ఇంకెలా మాట్లాడమంటావయ్యా? మీకు పర్సనల్ లైఫ్ లో నా మీద నమ్మకం లేదు, మరెందుకయ్యా బిజినెస్ పార్ట్నర్షిప్? రేపే పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి లీగల్ గా డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. ఏమిటి అలా అంటారు? అది బిజినెస్, ఇది లైఫ్. చెప్పాగా నాకు రెండూ ఒకటే. మిస్టర్ పరమశివం, యువర్ బ్యాడ్ టైం స్టార్ట్. ఏమండి, ఆయన వెళ్ళొద్దని చెప్పండి, పిలవండి. అయ్యో ఏమండి, నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? ఏమండి, నా పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను, నువ్వే అర్థం చేసుకోవాలి. ఏమండి, యు ఆర్ మై ఫ్రెండ్. ఫ్రెండా?
ఇక నుంచి మన మధ్య ఫ్రెండ్షిప్ లేదు, బిజినెస్ పార్ట్నర్షిప్ లేదు. ఏమండి నేను చెప్పేది వినండి. ఏమండి ప్లీజ్, ఏమండి ఆగండి. పోనవయ్యా. ఈ దండెంతమ్మా? 60 రూపాయలమ్మా. ఏంటమ్మా ఇంత రేటు చెప్తున్నావు? పువ్వుల రేటు బాగా పెరిగిపోయిందమ్మా. ఒక 10 రూపాయలు తగ్గించుకోమ్మా. 10 రూపాయలు కాదు కానీ 5 రూపాయలు తగ్గించుకునేవు. అందరూ కొంచెం లైన్లో నుంచండి అమ్మా. రే అందరికి ఇవ్వు. ఈ లైన్ లో ఇలాగే నుంచోండమ్మా. మీరు అటువైపు రండి. మీరు వెనకాల రండి. వెనకాల వచ్చేయండి. మీరు వెళ్ళి ప్రసాదం తీసుకోండి. వెళ్ళండి. ఇదిగోండి. పూజారి గారు, మా బాబుని ఏమైనా చూసారా? మేం చూడలేదమ్మా. ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటాడు, వెళ్ళి చూడు. ఇదిగో పాప. అయ్యో, నా బాబు చనిపోయాడే. నా బాబు చనిపోయాడే. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? నా కొడుకు నీడ తొట్టిలో పడి చనిపోయాడయ్యా. ఏమైందండి? బిడ్డ తొట్లో పడి చనిపోయాడట. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? ఏమైంది? ఆడుకునే బిడ్డ చంపేసావు కదే. అయ్యో, ఏంటండి ఇది? ఏమిటి దారుణం? మీరు జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగేదా? ఏమిటమ్మా ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? దానికి మా అమ్మేం చేయగలదు? ఏమైందండి? బిడ్డ నీటి తొట్లో పడి చచ్చిపోయాడట. అయ్యో, అన్యాయంగా పసిబిడ్డ బలైపోయింది కదే. అయ్యో, ఏంటి స్వామి నీళ్ళ తొట్టు మీద మూత పెట్టి అన్యాయంగా ఓ పసిబిడ్డని చంపేశారు కదండి. ఏమిటి, మేం చంపేశామా? మా అయ్యగారు ఏం చేశారమ్మా? అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏమయ్యా, తొట్టి మీద మూత పెట్టాలనే జ్ఞానం కూడా లేదా? పిల్లల్ని కన్నవాళ్లే కదండి చూసుకోవాలి. మా నాన్నగారు ఏం చేస్తారు? వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు. పోలీసులకు ఫోన్ చేయండి. అయ్యో, పోలీసులా? పోలీసులా? నాన్న ఏమిటి నాన్న ఇది? నమస్తే సార్. నమస్కారం సార్. ఎవరిక్కడ ట్రాఫిక్ జామ్ చేసింది? ఎవరు ఫోన్ చేసింది? ఏంటి ప్రాబ్లం? పూజారి నీటి తొట్టి మీద మూత పెట్టలేదండి, పిల్లాడు పడి చచ్చిపోయాడు. అలాగా? సరే, ఆ పూజారి ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నారు సార్. వెళ్ళి పిలు. వెళ్ళవయ్యా. ఓకే సార్. నమస్కారం అండి. నువ్వేనా ఈ గుడి పూజారివి? అవునండి. ఏంటయ్యా నువ్వు చేస్తున్నదే? నీ వల్ల ఒక బిడ్డ చనిపోయిందంట సార్. ఇందులో నా తప్పేమీ లేదండి. అవును అవును అవును, తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే అంటారు. సార్, పొరపాటున బిడ్డ నీళ్ళలో పడిపోతే మా నాన్న ఏం చేస్తారండి? అయ్యా, ఆయన వదిలేయండి. మా మీద ఎలాంటి తప్పు లేదు. ఇక్కడ అందరూ కుటీర పరిశ్రమలాగా గుళ్ళు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారా? స్టేషన్కి తీసుకురా. సార్, నా మాట వినండి సార్. ఆగండి సార్. నా బిడ్డ బతికాడు. ఇవ్వమ్మా. ఆంజనేయ, ఈ బిడ్డకు ప్రాణం పోసి నన్ను అపనిందల పాలు కానివ్వకుండా కాపాడావు స్వామి. నిన్ను మనసా వాచా నమ్ముకున్న వాడికి ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి నిరూపించావు. సెల్ ఫోన్ ఇక్కడే కదా పెట్టాను. ఏమిటి పడిపోయిందా? ఏమిటయ్యా నువ్వు అనేది? షేర్స్ లో డబ్బు పెడితే ఇలా అవుతుందా? చచ్చ, రియల్ ఎస్టేట్ లో డబ్బు పెడితే పోతోంది, షేర్స్ లో డబ్బు పెడితే పోతోంది. నీకు ఎందులో పెట్టుబడి పెట్టినాయా? ఇక్కడ పెట్టినట్టే జ్ఞాపకమే. అయ్యో. ఏమండి, లలితకు ఫోన్. సరే, తర్వాత ఫోన్ చేస్తాను.
నువ్వు మాట్లాడకూడదా? మీరేం మాట్లాడండి. హలో హలో. అయ్య బాబోయ్. హలో. కొంచెం అయితే ఇరుక్కునేవాడిని. కట్ చేశారు. అంజనీ కుమారా, ఈ రాస్కర్ మన అమ్మాయికి ఎందుకు ఫోన్ చేశాడు? బ్లాక్ అవుట్. హలో హలో. షిట్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు రాస్కర్. కోడుతూ పోతుందనుకున్నాను, ఇప్పుడు గొడ్డల దాకా వచ్చింది. అంతా నువ్విచ్చినాడు సార్. నేనేం చేయగలనండి? ఇంట్లో ఉన్నంత వరకే కదా నేను చూసుకోగలను. అమ్మాయిని చూసుకోవడం కంటే ఇంకేం పనుంది నీకు? ఆ వెధవ సంగతి నేను చెప్తాను. ఈ సెల్ ఫోన్ అనేది ఒకటి వచ్చి ఎన్నో కుటుంబాల్లోనూ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నేను లూజా? లేదే. లూజా కాదే. మరి ఎవరు లేదు? నువ్వు లూజ్ కాదు, నేను లూజ్ కాదు. మా కుటుంబ సంతోషాన్ని పాడు చేసి మనశ్శాంతి లేకుండా చేసావు కదా, అందుకు నువ్వే లూజువి. ఒక పిచ్చిదాన్ని ఇంకో పిచ్చాడు తగులుకున్నాడు. నేను పిచ్చాడిని కాదు. ఎందుకమ్మా ఇలా రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? లేదు, అదేంటంటే ఊరికే. నాకు తెలుసు, మా వాడిని చూడటానికి నువ్వు ఇలా తిరుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? యాక్చువల్ గా నేను వచ్చిందే కుమార్ ఎలా ఉన్నాడో చూడ్డానికి. వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. మా అబ్బాయిని ఎలా చూసుకోవాలో మాకు తెలియదా? హాస్పిటల్ అంతగా చెప్పినా వినకుండా నువ్వు వచ్చావంటే ఏమిటి అర్థం? ఏమిటి లవ్వా, లేక మీ నాన్నగారు వ్యాపార తంత్రమా? వెంటనే బయలుదేరు. కేమా మా అబ్బాయి చుట్టూ తిరగడం మానవా? ఆయన చెప్తున్నారుగా, బయలుదేరు. ప్లీజ్ ఆంటీ. ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తారు? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? ఓహో, మాకే బుద్ధి చెప్పే స్థాయికి ఎదిగావా? అది కాదు నాన్న, అసలు అమ్మాయి ఏం తప్పు చేసింది? రేయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడావో ఎదిగిన కొడుకుని కూడా చూడను. లోపలికి వెళ్ళు. నాన్న చెప్తున్నారు కదా, వెళ్ళు. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళు, బయలుదేరు. ఇక్కడేం చేస్తున్నావు? అది డాడీ, ఈ అడుగు తినే కుటుంబం నీ ద్వారా నన్ను సాధించాలని చూస్తుందా? మాటలు కొంచెం మర్యాదగా రాని. ఎవరిదయ్యా అడుగు తినే కుటుంబం? ఉన్నది చాలదనే పరాయివాళ్ళ ఆస్తుల కోసం ఆశపడుతున్నావే, నీదనే అడుగు తినే కుటుంబం. మమ్మల్ని బెదిరించి మా స్థలాన్ని తీసుకోలేకపోయావు, అందుకని ఇప్పుడు నీ కూతురుని పంపావా? ఏంటయ్యా వాగుతున్నావు? నేనేం వాగటం లేదు, ఉన్న నిజాన్నే చెప్పాను. మీ అమ్మాయి ద్వారా మా వాడిని పుట్ల వేసుకున్న పనులేమీ వద్దు, వదిలేయండి. ఇలా చూడు, నా కూతురు నేను అలా పెంచలేదు, తెలుసుకో. నేను చెప్పేది నిజమా అబద్ధమో మీ అమ్మాయిని అడగవయ్యా. ఏమా, ఏం చెప్పేది నిజమా? రామదాసు, ఈ గొడవలన్నీ స్థలం తీసుకోకుండా వదిలిపెడతానని కళ్ళు కనద్దు. తప్పకుండా ఈ స్థలం దక్కించుకుంటాను. నీ దగ్గర డబ్బు, పలుకుబడి, గూండాలు ఉండొచ్చు. నాకు తోడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఆంజనేయుడు 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 ఏమిటా ఆంజనేయుడు? నీకు మాత్రం ఆంజనేయుడా? ఇలా చూడు, కుదరదు అనేది మూర్ఖుడనే మాట. నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల కాదు, తెలుసుకో. అవుతుంది, నా దేవుడి వల్ల ఏమైనా అవుతుంది. అది చూద్దాం. చూద్దాం. రావే ముత్తు, స్కూటీ తీసుకురా. ఎక్కడికి పారిపోతున్నా దొంగ నా సవితి? ఎన్నాళ్ళని నా మొగుడిని కొంగుని ముడేసుకుంటావే? 5 రోజులైందే మా ఆయన ఇంటికి వచ్చి. దానికి నేనేం చేస్తాను? నువ్వు ఆ మంచి పెళ్ళానివి, మొగుడిని ఎలా తిప్పుకోవాలో తెలియలేదు. అతనికి కావాల్సింది నీ దగ్గర లేదు, నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావే. నేను ఓవర్ గా మాట్లాడడం కాదే, నేను ఓవర్కే ఓవరు. నాతో పెట్టుకోకు, ఎట్లయిపోద్ది. ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎవరు? నేను లలితని. హలో హలో,
వినబడలేదా? వినపడింది, బాగా వినపడింది. నేనిప్పుడు చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఆడపిల్లవి. మా వాడు వెనకాల పడి మా కుటుంబం మనశ్శాంతిని పాడు చేయకు. ఇంతకు ముందు నీకోసారి చెప్పాను. ఆంటీ, మంచి గొడ్డుకో దెబ్బ. ఫోన్ పెట్టే. మా వాడు వెనకాల పడి మా కుటుంబం మనశ్శాంతిని పాడు చేయకు. ఏమిటి లవ్వా? నీకు సిగ్గుగా లేదు? మంచి గొడ్డుకో దెబ్బ. లల్లి లల్లి, ఏమైందే? అంజనీ కుమార్ ఇంట్లో లేడే. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మే చెప్పింది. సర్లే, అతను ఎక్కడుంటాడో నాకు తెలుసు, నేను చూసుకుంటాను.